హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు తాసిరీస్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కీమా ముట్టీలు. ఇవి తెలంగాణ అండ్ రాయలసీమ ప్రాంతాలలో చాలా ఫేమస్. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ముందుగా మటన్ కీమా ముట్టీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చీలు వేసుకొని, పుదీనా గుప్పెడు, కొత్తిమీర తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్లోకి ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు, గరం మసాలా కొద్దిగా, పసుపు ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని నీళ్ళు వేయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి పుట్నాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోకి వేయట్లేదు, కానీ మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా పుట్నాల పొడి వేయడం మాత్రం మర్చిపోకండి. మనం ముందుగా బౌల్లోకి తీసుకున్న మసాలా పేస్ట్ని అలాగే మిక్సీ పట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ చిన్ని ముద్దల్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ స్టవ్ని సిమ్ నుంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతే అండి, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మటన్ కీమా ముట్టీలు రెడీ.